కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 18వ వచనం. ప్రభువు మెచ్చుకొనువాడే హ్మ్. యోగ్యుడు హ్మ్. గాని హ్మ్. తన్ను తాను మెచ్చుకొనువాడు యోగ్యుడు కాడు. కాడు. యోగ్యుడు అంటే ఏంటిది? ప్రభు మెచ్చుకునేటట్టు ఉండాలి మనం. ఈ మెప్పు అన్న దగ్గర ఈరోజు ప్రపంచం అడబడిపోతూ ఉంది. పొగడ్తలకి, ప్రశంసలకి ప్రపంచం వెళ్ళిపోతూ ఉంది. కానీ క్రైస్తవుడు గుర్తుపట్టాల్సినటువంటి సత్యం ఏంటిది అంటే, నాకు కావాల్సింది జనాల మెప్పు కాదు, నాకు కావాల్సింది పాస్టర్ మెప్పు కాదు, నాకు కావాల్సింది ఇంకెవరో మెప్పు కాదు. వాళ్ళు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా పర్వాలేదు, నా ప్రభు నన్ను మెచ్చుకోవాలా. నా జీవితాన్ని బట్టి, నా ప్రవర్తనను బట్టి, నా పరిచర్ని బట్టి, నా భారాన్ని బట్టి, నా ప్రయాసను బట్టి నా ప్రభు మెచ్చుకుంటే చాలు. ఏ మనుషుడు నన్ను మెచ్చుకోక్కర్లా, నా దేవుడు నన్ను మెచ్చుకోవాలా. అలా ప్రభు ఎవడైతే మెచ్చుకుంటాడో అతను యోగ్యుడు. దేనికి యోగ్యుడు? కిరీటం పొందటానికి యోగ్యుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమైందా? అది చాలా సంఘాల్లో నన్ను గుర్తుపట్టట్లేదు, ఇల్లు నన్ను గుర్తించట్లా, నన్ను అసలు మెచ్చుకోరు. ఓకే, మెచ్చుకోవడం మంచిదే, ప్రోత్సహించడం మంచిదే. కొన్ని సందర్భాలలో లేదా పరిచర్య క్రమక్రమంగా ఎదిగేటప్పుడు, విస్తరణలో ఇంకా ముందుకెళ్ళినప్పుడు అందరినీ చూసి అన్ని విషయాలు మెచ్చుకోవాలనంటే కొన్నిసార్లు సాధ్యపడకపోవచ్చు. అర్థమైందా? అందుకనే చిన్నతనం నుంచే, విశ్వాసిగా నీ జీవితం ఆరంభమైనప్పటి నుంచే నీ హృదయంలో ఏముండాలో తెలుసా? నన్ను ఎవ్వరు మెచ్చుకో పనిలే, నా ప్రభు నన్ను మెచ్చుకుంటే చాలు, నా ప్రభు మెచ్చుకునేటట్టు నేను ఉండాలా అనేది నీ వ్యక్తిత్వం అయిందనుకో, ఇంకా ఎవరి మీద ఇబ్బందులు ఉండదు, నీ ఆత్మీయతకి అసలు నష్టమే వాటిల్లదు. అట్లా కాకుండా పొగడ్తలకు అలవాటు పడ్డావనుకో, అందినంతసేపు ఆ పొగడ్తలు నీకు దొరికినంతసేపు అక్కడ సంఘం నచ్చిద్ది, అక్కడ మనుషులు నచ్చుతారు, పాస్టర్ గారు నచ్చుతాడు. ఒకవేళ కాలక్రమంలో నువ్వు ఆశించి నీకు దక్కలేదనుకో, అక్కడ సంఘం నచ్చదు, విశ్వాసులు ఫుల్ తేడా, పరిచారకులు ఇంకా తేడా, పాస్టర్ అసలే తేడా. ఎందుకు? అసలు గుర్తించరాడా మనం ఏంది, అసలు మన టాలెంట్, మనం ఎంత కష్టపడుతున్నా కూడా అసలు నీ టాలెంట్ గుర్తించి నిన్ను ఏదో వేసి దండలు వేసి కొట్టాల్సింది ఎవరు? ఏ మనుషుడు కాదు, ప్రభు ఒక్కడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్దాం. కాబట్టి మనం ప్రార్థన చేసినా, పరిచర్య చేసినా, గుప్పిలు విప్పినా, ఇంకేదన్నా చేసినా, ఎవరి కోసం చేయాలి? ఎవరు నన్ను చూసి మెచ్చుకోవద్దు, నా దేవుడు చూసి మెచ్చుకుంటే చాలు, అంతే. అర్థమైందా? కొన్నిసార్లు కొంతమంది పనులు చేస్తారు. అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ ఎవరన్నా మున్సిపాలిటీలో పనిచేసే వాళ్ళు ఉన్నారా? సరే, ఉంటే ఉన్నారు, లేకపోతే లేదులే. సరే, ఇప్పుడు మున్సిపల్ ఆఫీస్ దగ్గరికి మంత్రి గారు వస్తున్నారా అనుకో, అక్కడ వాతావరణం ఎట్టుంటుంది? శుభ్రంగా ఉంటాయి వీధులన్నీ. ఆ సైడ్ ఈ సైడ్ ముగ్గు పోసి ఉంటుంది. రోజు పోసి ఉంటుందా? రోజు ఎందుకు పోయిరు అంటే పోయిరు, అంతే. మీ వీధిలోకి ఏదో ఒక ఇంట్లోకి మంత్రి వస్తున్నాడు అనుకో, ఎట్లా ఉంటుంది ఆ వీధి? ఆ ఇంటి దాకా, ఆ ఇంటికి అవతల 4 ఇళ్ళ దాకా, యువతల ఎట్లుంటుంది? శుభ్రంగా ఉంటుంది. మురికి కాలంలో అది మందు కూడా వేస్తారు. అర్థమైందా? ముగ్గులు పోసి ఉంటాయి, అంత ప్రెమిసెస్ అని సూపర్గా ఉంటాయి. మంత్రి పోయిన తర్వాత, మంత్రి ఇంకా ఆ ఇంటిని దృష్టించడం అన్న తర్వాత అంతే శుభ్రంగా ఉంటుందా అంటే ఉండదు. వాళ్ళు చేస్తారు. దేనికోసం అనంటే అధికారుల మెప్పు కోసం. వాళ్ళు వస్తున్నారన్నప్పుడు మాత్రమే పని. తర్వాత కొన్నిసార్లు ఉండకపోవచ్చు. ఇక్కడ ఎవరన్నా మున్సిపల్ డిపార్ట్మెంట్లు ఉంటే నన్ను తిట్టుకోమాకండి, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. హల్లెలూయా, అవునా కాదా? అంటే అదొక్కటే కాదు, మిగతా పనులు ఏవైనా సరే. ఇప్పుడు అంగన్వాడీ వాళ్ళైనా, ఏఎన్ఎంలు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, ఆ పై ఆఫీసర్లు వచ్చేటప్పుడు చేసే డ్యూటీ రోజు చేస్తారా? చేయరు. అధికారుల కోసం అయితే చేస్తారు. ఎందుకు? వాళ్ళు వస్తున్నారు, జాగ్రత్తగా ఉండాలి మనం. లేకపోతే విడి రోజుల్లో అనుకో ఏం అవసరం లేదు కదా. గవర్నమెంట్కి సంబంధించినవి ఏవైనా అలాగే ఉంటాయి. పై అధికారులు వస్తున్నారని అంటే హాస్పిటల్స్ అయినా, కార్యాలయాలైనా, ఆఫీసులు ఏమైనా శుభ్రంగా ఉంటాయి. ఏం లేదనుకో, ఏడ చెత్త ఆడే ఉంటుంది, ఏడ మొక్కలు ఆడే ఉంటాయి, ఎందుకు? అధికారుల కోసం చేస్తారు వాళ్ళు. ఇదే పంద సంఘంలో కూడా వచ్చింది. అర్థమైందా? అంటే మీరు అట్లా లేరులే, దేవునికి స్తోత్రం, నేను ఉన్నా లేకపోతే పని చేస్తారు మీరు.
కొంతమంది కొన్ని సంఘాలు ఎట్లా తయారైతే తెలుసా, అతను ఉంటేనే పని, లేదనుకో ఉండదు. కానీ నేను మీకు ప్రేమతో చెప్పే మాట ఏంటిదనంటే, మనం ఇప్పుడు చిన్న గుంపుగానే ఉన్నాం. ఈ చిన్న గుంపు ఉన్నప్పటి నుంచే కష్టపడదాం. దేనికోసం అంటే ఏదో ఒక వ్యక్తి కొరకు కష్టపడద్దు, దేవుని కొరకు కష్టపడదాం. ఆయన మెచ్చుకుంటాడు ఒకరోజు. ఆ మెప్పు ఇక ఎప్పటికీ నీ యొద్ద నుంచి తీసివేయబడదు. కొన్నిసార్లు మనల్ని మనుషులు కూడా మెచ్చుకుంటారు. ఇప్పుడు మెచ్చుకున్నారా, మళ్ళీ 5 నిమిషాల తర్వాత వాళ్ళే మనల్ని తిట్టొచ్చు, ఒరే పనికి మాలినాడు ఏందిరా ఇది అనొచ్చు 5 నిమిషాలకే. కానీ ప్రభు అట్ట అనడు. ఆయన గానికి మెచ్చుకున్నాడనంటే ఆ మెప్పు అట్లా చరిత్ర పుటలో నిలిచిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా